నమస్తే. వెల్కమ్ టు ఎస్వీఎస్7 టీవీ న్యూస్. నేను శ్రీకాంత్. ముందుగా ఎస్వీఎస్7 టీవీ ప్రేక్షకులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణ జన్మాష్టమిని శ్రీ మహావిష్ణువు యొక్క 8వ అవతారంగా భావించి శ్రీకృష్ణ జన్మదినాన్ని జరుపుకుంటారు. హిందూ గ్రంథాల ప్రకారం శ్రీకృష్ణుడు భాద్రపద మాసంలో కృష్ణపక్షంలోని 8వ రోజు అర్ధరాత్రి జన్మించాడు. ఆయన జననం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆయన ధర్మాన్ని రక్షించడానికి, చెడును నాశనం చేయడానికి మరియు మానవాళిని నడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన జన్మించే సమయంలో కృష్ణుడు మామ అయిన కంసుడు తన క్రూరత్వంతో ప్రజలను పీడిస్తున్నాడు. తన సోదరి దేవకి ద్వారా కంసుడు చంపబడతాడని ముందే చెప్పబడింది. ఈ దైవిక ఉద్దేశాన్ని నెరవేర్చడానికి విష్ణువు కృష్ణుడిగా అవతరించాడు. ప్రజలు జన్మాష్టమిని భక్తితో జరుపుకుంటారు, ఉపవాసం ఉంటారు, భజనలు పాడతారు, కృష్ణుడి బాల్యంలోని దృశ్యాలను ప్రదర్శిస్తారు మరియు ఆయన జన్మించిన సమయమైన అర్ధరాత్రి ప్రార్థనలు చేస్తారు. ఈ పండగ శ్రీకృష్ణుడు తన జీవితం మరియు భగవద్గీత ద్వారా బోధించిన విలువలను, విశ్వాసం, ధర్మం మరియు దేవుని పట్ల భక్తిని మనము గుర్తు చేసుకోవాలి.